దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మొట్టమొదటిగా అల్పురాలనైన నాకు ఇటు అవకాశం ఇచ్చినటువంటి త్రియేక దేవునికి, అదే రీతిగా సంఘ గురువర్యులకు, చేరుకుడి వచ్చిన స్త్రీల సమాజానికి కూడా ప్రత్యేక వందనాలు తెలియచేసుకుంటున్నాను. మరి ఈ దినము చాలా ప్రాముఖ్యమైన దినము. ఎందుకంటే మనము ఈ సంవత్సరంలో 2024లో గురువారం జరుపుకుంటాము స్త్రీల కూడి కంటే ఇది ఒకటి. తర్వాత క్రిస్మస్ ఆరాధన తరువాత ఒక గురువారం మాత్రమే స్త్రీల కూడిక జరుగుతుంది. ఎందుకనంటే రేపు 25 నుంచి మనందరికి కూడా అడ్వెంట్ స్టార్ట్ అవుతుంది కనుక స్త్రీల కూడికలు సాయంత్రం అప్పుడు ఉండవు. మరి ఇటు ఒక ప్రాముఖ్యమైన దినములో ఆ త్రియేక దేవుడు నన్ను నిలువబెట్టినందుకై ఒక మాటలో చెప్పాలంటే ఇంకా 2 వారాలు, మన నానుడి మాటలో చెప్పాలంటే ఇంకా 2 స్త్రీల కూడికలు. ఇది అయిపోతే ఇంకొక స్త్రీల కూడిక ఈ సంవత్సరంలో మనము జరుపుకుంటాము. మరి ఇలాంటి ఒక ప్రాముఖ్యమైన దినములో నన్ను నిలువబెట్టిన ప్రభువుకి ప్రత్యేక వందనాలు తెలియచేసుకొనిచున్నాను. మరి వాక్యంలోనికి మనము వెళదాము. ఈ దినమున నేను చెప్పాలనుకుంటున్న అంశం ఏంటయా అంటే అన్నింటిలో యథార్థత. అన్నింటిలో యథార్థత. అసలు యథార్థత అంటే ఏంటి? మనము అంటూ ఉంటాం కదా, నువ్వు యథార్థంగా మాట్లాడుతున్నావా అని కదండి, యథార్థంగా ఉంటున్నావా నువ్వు అని. అంటే నీకు ఏదైతే తెలిసి ఉన్నదో కాదు, కానీ దేవుడు నీకు ఏదైతే బయలుపరిచి ఉన్నాడో దానిని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటమే యథార్థత కదండి. మరి కొంతమంది అయితే కల్పించిన మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకే లేఖనం చెప్తూ ఉంది కదా, అవును అంటే అవును, కాదంటే కాదన్నట్టుగా ఏముండాలి, మన మాటలు ఉండాలి. అందుకనే మనము ఈ సమయంలో అన్నింటిలో మనం యథార్థత కలిగి ఉండాలి. మరి వేటిలో యథార్థత కలిగి ఉండాలో మనము కొన్ని లేఖనాల ద్వారా మనము చూద్దాము. చూడండి, మూలవాక్యముగా సామెతలు 21వ అధ్యాయం 29వ వచనం. 21వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుకొనును. మరి వాక్యంలోనికి వెళ్ళబోయే ముందు మీలో ప్రేరేపణ కలిగిన వారు ఒకరు వాక్యం నిమిత్తం ప్రార్థించవలసిందిగా ప్రభు పేరట మీకు తెలియచేయుచున్నాను. ఆమేన్. మరి ప్రార్థనలో నడిపించినటువంటి దానమ్మకు ప్రత్యేక వందనాలు తెలియచేసుకొనిచున్నాను.
మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనము చదివిన లేఖన భాగంలో భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. చూడండి, ఇక్కడ మనము ఇద్దరు వ్యక్తులను మరి బైబిల్ గ్రంథం మనకు పరిచయం చేస్తూ ఉంది. ఎవరయ్యా ఇద్దరు వ్యక్తులంటే భక్తిహీనుడు, యథార్థవంతుడు. భక్తిహీనుడు ఏం చేస్తూ ఉంటాడంటండి, ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు భక్తిహీనుడు ఎలా వెళ్ళిపోతాడంటండి, ముఖము మార్చుకొని వెళ్ళిపోతా అంట. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక భక్తునితో చెప్తూ ఉన్నాడు కదా, నీ ఆస్తిని అమ్మి నన్ను వెంబడించమన్నప్పుడు అతను ఏం చేశాడంటండి, ముఖం మార్చుకొని వెళ్ళినట్టు మనము లేఖనంలో చూస్తూ ఉంటాం. అయితే యథార్థవంతుడు తన ప్రవర్తనను మార్చుకుంటాడంట. చూడండి, ఎవరిలో కూడా లోపాలు లేకుండా ఎవరు ఉండరు కదండి. ప్రతి ఒక్క మనిషిలో లేదా మన జీవితాల్లో ఏదో ఒక చిన్న లోపం ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే మనము మనుషులము కనుక. కానీ ఇక్కడ లేఖన గ్రంథం అంటుంది, మనము యథార్థవంతులుగా ఉండాలంటే మొదటిగా మనం ఏం చేయాలంటండి, మన ప్రవర్తనను మనము చక్కపరుచుకోవాలంట. అంటే దేవుని సన్నిధానానికి వస్తున్న నీవు నేను మన ప్రవర్తనను ఏం చేసుకోవాలంటండి, సరిదిద్దుకోవాలి. అప్పుడు మనము యథార్థవంతుల లిస్టులోకి చేరుతాము. అంతేకాని మనము పాత స్వభావాన్నే ఉంచుకొని మందిరానికి వచ్చినా కూడా ఉపయోగం లేదు కదండి. అందుకనే లేఖనం అంటుంది, యథార్థవంతుడు ఏం చేస్తాడంటండి, మరి తన ప్రవర్తనను చక్కపరుచుకోవడానికి ప్రయత్నిస్తాడంట. మరి మనము కూడా ఎలా ఉండాలంటే ఆ ప్రయత్నంలో పాలి భాగస్థులముగా మనము ఉండాలి. చూడండి, సామెతలు 11వ అధ్యాయం 20వ వచనం. మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు. చూడండి, ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇందాక మనము భక్తిహీనులను చూసాం, ఇక్కడ మూర్ఖ చిత్తుల్ని చూస్తున్నాము. యథార్థముగా ప్రవర్తించేవారు దేవునికి ఇష్టముగా ఉంటారంట. అదే రీతిగా చూడండి, కీర్తనలు 9వ అధ్యాయం 8వ చరణం, 9వ సంకీర్తన. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. మనము ఎన్నో మార్లు వింటూ ఉంటాం ఇక్కడ యథార్థత అని. అదే రీతిగా మరి 11వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన అంటూ ఉన్నాడు కదా, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించేవారు ఏంటంటండి, దేవునికి ఇష్టముగా ఉన్నారు. అదే రీతిగా చూడండి, కీర్తనలు 11:7వ చరణం కూడా ఒకసారి. యెహోవా నీతిమంతులు, ఆయన నీతిని ప్రేమించువాడు, యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు. చూడండి, మనము దేవుని ముఖదర్శనము చేసే బిడ్డలుగా ఉండాలంటే మనం ఎలా ఉండాలండి, యథార్థత కలిగి జీవించాలి. హృదయము అన్నిటికంటే మోసకరమైనది కనుక మనము హృదయంలో కూడా ఎలా ఉండాలంట, యథార్థత కలిగి జీవించే వారముగా ఉండాలని లేఖన గ్రంథం మనతో మాట్లాడుతుంది. చూడండి, 145వ సంకీర్తన 18వ చరణం. 145వ సంకీర్తన 18వ చరణం. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మనం ఇక్కడ 2 వ్యత్యాసాలను చూస్తున్నామండి. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ. ఇక్కడ కూడా ఇద్దరిని పరిచయం చేస్తున్నాడు కదండి. మొరపెట్టేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, నిజముగా మొరపెట్టేవాళ్ళు ఉన్నారు. మరి మనల్ని మనమే తర్కించుకోవాలి, మనము ఏ జాబితాలో ఉన్నాము అని.
మరి కనాను స్త్రీని మనం చూసుకున్నట్లయితే ఆమె నిజముగా మొరపెడుతున్నట్టు మరి దేవుడి నుంచి ఒక మాట వచ్చి ఆజ్ఞ వచ్చి తన కుమార్తెను స్వస్థపరిచిన దాకా ఆమె ఏం చేస్తుందండి? ఆయన్ని పిలుస్తూనే ఉంది. వారించినా కానీ ఆమె పిలుస్తూనే ఉంది కదండి. మరి ఆ బిడ్డకు స్వస్థత కలిగినంతసేపు చివరికి మరి దేవాతి దేవుడే ఒక స్త్రీని అమ్మ అని సంబోధించిన ఆయన అంటూ ఉన్నాడు కదమ్మా, కుక్క పిల్లలది మరి యజమానుని బల్ల మీద పడి కుక్క పిల్లలకి మేము ఇయటం న్యాయమా అని. ఆమె తగ్గించుకొని ఏమంటుంది? ప్రభువా, నిజమే, నేను కుక్క పిల్లనే, యజమానుని బల్ల మీద నుంచి పడే తినే కదయ్యా మేము బ్రతకాలి లేదా జీవించాలి అని తనను తాను నిజముగా తగ్గించుకొని దేవుని సన్నిధిలో కుమార్తెకు స్వస్థతను చేకూర్చుకున్నట్టు మనము చూస్తున్నాం. మరి కనాను స్త్రీలంటే దేవుణ్ణి నమ్మని వారు కదండి. ఆమె నిజముగా దేవునికి మొర్రపెట్టి ఏం చేసిందండి? దేవుని నుంచి స్వస్థతను పొందుకుంది. మరి మనము కూడా అలాంటి ఒక స్థితిలో ఉండాలి. మనము చేసే మొర్ర దేవునికి ఏం చేయాలంటే దేవుని పాదాల చెంత వినపడాలి. ఇక్కడ అంటూ ఉన్నాడు కదా, మరి యెహోవాను నిజముగా మొర్రపెట్టేవారు ఆయనకి ఎలా ఉంటారంట? సమీపముగా ఉంటారు. మరి సంఘంలో ఎంతమంది ఉన్నా కొంతమంది మాత్రమే ఈ దినాన మందిరంలో ఉన్నారు కదండి. మరి చాలామంది ఉన్నారు మందిరంలో స్త్రీలు, కానీ ఈ దినాన దేవునికి సమీపముగా కొంతమందే ఉన్నారు. మరి ఈ కొంతమంది మిగిలిన వారు దేవునికి దూరముగా ఉన్నారు. వారి పనుల నిమిత్తమా లేదా ఇంట్లో భారము నిమిత్తమా, ఏ పరిస్థితి అయినా కానీ దేవునికి ఎలా ఉండారండి? దూరముగా ఉన్నారు. అనుకుంటూ ఉండొచ్చు, ఇంట్లో కూర్చొని మేము ప్రార్థన చేసుకొని మేము కూడా దేవునికి దగ్గరగా ఉన్నాములే అని. ఇందులో కూడా రెండు వ్యత్యాసాలు ఉంటాయి. మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలి సమయం ఉన్నప్పుడు. మరి సమయము సిద్ధపరచబడి ఉన్నది కనుక దేవుని మందిరంలోనే నీవు దేవుని ఆరాధించాలి కదండి. ప్రతిదినము ఉండడం లేదు చర్చిలో ప్రార్థన కదా. స్త్రీల కూడి కంటే వారానికి ఒక్కసారే ఉంటుంది, మిగతా దినాలంతా ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకోవచ్చు. కానీ ఒక సమయం నీకు ఏర్పాటు చేసినప్పుడు ఆ సమయంలో నీవు దేవుని మందిరంలో లేవు అంటే నీవు దేవునికి దూరముగా ఉన్నట్లే. కనుక మనం ఎలా ఉండాలంటే కనిపెట్టే దాంట్లో యథార్థముగా ఉండాలి. కనాను స్త్రీ ఏ రీతిగా అయితే ఎంత ఓర్పుగా కనిపెట్టి మరి దేవుని యందు స్వస్థతను పొందుకుందో అలాంటి ఒక కనిపెట్టే స్థితిలో మనం ఉండాలి. ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి. ఒక్కోసారి ప్రార్థన చేయడం కూడా మర్చిపోతాం కదండి. శ్రమ వైపు పరిగెత్తుతాం, దాన్ని తీర్చుకోవాలని పరిగెత్తుతాం, కానీ కూర్చొని ప్రార్థన చేయాలని ఆలోచన రాదు. మరి చూడండి, బైబిల్ తీసామంటే కొంతమందికి నిద్ర వచ్చేస్తుంది. శ్రమల గురించి ఎంత ఆలోచించినా నిద్ర రాదు, కానీ బైబిల్ చదవడానికి తీసిన ఎమ్మటనే ఏమొస్తుందండి? సాతానుడు ప్రక్కనే ఉండి ఇంకా చాలే అమ్మా నిద్రపో అన్నట్టు నిద్రకేస్తూ ఉంటాడు కదండి. మరి అలాంటి ఒక శ్రమను కూడా మనము జయించే స్థితిలో ఉండి కనిపెట్టే స్థితిలోనికి మనము మారాలి. మరి లేఖన గ్రంథంలో కనాను స్త్రీ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే కనిపెట్టడాన్ని మనము నేర్చుకోవాలి. ఎన్ని మార్లు ఆమె పిలుస్తూ ఉందో కదండి. మరి ఆయన ఒక రీతిగా ఆమెను నెట్టివేసినా కూడా ఆమె ఏం చేస్తుంది? మొర్రపెట్టి ఆయన ఇచ్చే స్వస్థత కోసం కనిపెట్టిన స్థితిలో ఉంది. మరి మనము వాక్యం చదవాలనుకున్నప్పుడు సరే నిద్ర వస్తుంది కదా అని అనుకుంటాం, కానీ దాన్ని జయించే స్థితిలోనికి మనం వెళ్ళము. ఎప్పుడైతే నీవు దానిని జయిస్తే దేవుడి నుంచి వచ్చే మాటను నీవు కనిపెట్టిన స్థితిలోనికి వస్తావు. అలాంటి ఒక స్థితిలోనికి మనం వెళ్ళాలని ఆ త్రియేక దేవుని కోరుకుందాము. మూడవదిగా చూడండి, సంకీర్తనలు 5వ సంకీర్తన 9వ చరణం. 5వ సంకీర్తన 9వ చరణం. వాని నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారి నాలుకతో ఇచ్చకములాడుదురు. చూడండి, ఇక్కడ
మరి ఒక్క వ్యక్తి గురించి అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వాటికైతే వారి నోట యథార్థత లేదు, అంతరంగము నాశనకరమైన గుంట, వారి కంఠము తెరచిన సమాధి, వారు నాలుకతో ఇచ్చకములాడుదురు. మరి మనం చూసినట్లయితే యథార్థత లేని నోరు కూడా ఉంటుంది. మనము యథార్థత కలిగిన నోరుగా ఉండాలి. మనం ఇక్కడ ఎవరిని చూడొచ్చా అంటే అననీయ సప్పీరాను మనం చూసినట్లయితే చూడండి, మరి అపోస్తులు దేవుని పని నిమిత్తము కొన్ని వాడబడుతున్నప్పుడు వారు యథార్థత లేకుండా ఏం చేశారండి? ఇద్దరు కూడా మరి ఒక అబద్ధానికి ఏకీభవించినట్లు మనము చూస్తున్నాము. మరి యథార్థతను లేకుండా వారు ఏం చేశారండి? దేవుని మరి దుఃఖపరిచినట్టు మనం అక్కడ చూస్తున్నాము. వారి నోటితో వారు ఏం చేస్తున్నారండి? వారించారంట అపోస్తులను కూడా. మేము ఇంతకే అమ్మాము అని చెప్పి వారిస్తున్నట్టు మనము చూస్తున్నాము. అక్కడే ఏం చేశారండి? దేవుడు వారికి శిక్షనిచ్చినట్టు కూడా చూస్తున్నాము. కనుక మనము నోటితో కూడా యథార్థము లేకుండా మనము ఉండకూడదు. మనము కొన్ని సందర్భాల్లో అయితే చిన్నవి మన కుటుంబాల్లో ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకోండి, మనం ఎమ్మంటే చెబుతాం అమ్మ అందలేదు, చిన్న అబద్ధాలు కదండి, అది సహజం. కానీ దేవుని లేఖనంలో ఉంది, పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన వారికి వేరే శిక్షా విధి ఏమీ లేదు, ఖచ్చితంగా వారు శిక్షను పొందవలసిందే. కనుక చూడండి, మనము దేవుని దుఃఖపరిచే అంతగా మనం ఏం చేయకూడదండి? మన నోటితో మనము పాపము చేయకూడదు. చిన్నవి అంటే అవి దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడేమో, కానీ మరి పరిశుద్ధాత్ముడు దుఃఖపరిచే అంతగా మనము మరి మనం నోటితో మనము మరి అలాంటివి చేయకుండా ఉండాలి. మరి మన నోరు ఎలా ఉండాలంటండి? యథార్థతను కలిగి ఉండాలి. మరి అననీయ సప్పీరలాగా మనము ఉండకూడదు కదండి. దేవుని సన్నిధికి వస్తున్న నీవు నేను మరి మొదటిగా మనం చెప్పుకున్నట్లయితే మనం చూసాము కదా, మరి వారు ప్రవర్తనను చక్కపరుచుకుంటారంట. మరి వీరు అపోస్తుల్లో తిరుగుతున్నారు, దేవునికి దేవుని పరిచారకులకు సహకారంగా ఉంటున్నారు. మరి ఆయన పనిలో అపోస్తుల పనిలో కూడా సహకారంగా ఉంటున్నారు. కానీ మరి ధనాపేక్షతో ఏం చేశారంటండి? వారి నోటితో వారు అబద్ధం ఆడారు. మరి వారిద్దరూ కూడా దేవుని శిక్షకు పాత్రులయ్యారు. కనుక మనము కూడా ఎలా ఉండాలంటే మన నోటితో కూడా యథార్థతను పోగొట్టుకునే వారముగా మనము ఉండకూడదు. అదే రీతిగా చూడండి, మత్తయి శుభవార్త 25వ అధ్యాయం 21 నుంచి 23 వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ తలాంతుల విషయాన్ని మనము చూస్తాము. ఇది ఎన్నో మార్లు మనము వింటూనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. చూడండి, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 21 నుంచి 23. అతని యజమానుడు, బళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. చదవమ్మా. సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. అలాగే 2 తలాంతులు తీసుకునేవాడు వచ్చి, అయ్యా, నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించుతునని చెప్పి, అతని యజమానుడు, బళ నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. మరి చాలమ్మా. మరి తలాంతుల విషయంలో కూడా నీవు యథార్థముగా జీవించాలి. మరి దేవుని మందిరంలోనే కానీ సమాజంలోనే కానీ దేవుడు నీకేదైతే ఒక పనిని అప్పగించి ఉన్నాడో ఆ పనిలో నువ్వు ఎలా ఉండాలంటండి? యథార్థముగా ఉండాలి. అది చిన్న పనే కదా, లేదా ఊడ్చే పనే కదా, కడిగే పనే కదా, మమ్మల్ని ఎవరు అడుగుతారులే, అలా చేసుకుంటూ వెళ్ళిపోదాం అన్న నిర్లక్ష్యం ఉండకూడదు.
ప్రతి దానికి కూడా దేవుని సముఖమందు మనము లెక్క చెప్పుకోవలసిన వారమై ఉన్నాము. అది చిన్న పని అయినప్పటికీ కూడా ఇక్కడ అంటున్నాడు కదా, ఒక్క తలాంతులు ఇచ్చిన వాడిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి, మెచ్చుకుంటూ ఉన్నాడు. మరి ఒక్క తలాంతే కదా, ఏమోలే అన్న ఆలోచనకు రాలేదు. కానీ దేవుడు నీకు ఏ తలాంత అయితే ఇచ్చి ఉన్నాడో అది నమ్మకముగా యథార్థముగా దానిని నీవు కొనసాగించినట్లయితే దేవుని సన్నిధిలో నీవు దీవించబడతావు, దేవుని చేత నీవు కొనియాడబడతావు. అంతేకాని ఈ చిన్న పనే కదా, నేను ప్రక్కకి వెళ్ళిపోతానులే అన్న ఆలోచనకు మనము వెళ్ళకూడదు. మరి యథార్థత లేకుండా మనము జీవించకూడదు. అలాంటి ఒక జీవితాన్ని కూడా దేవుడు ఏం చేయడంటండి, మెచ్చుకొనడు కదా. మరి యథార్థముగా నీవు దేవుడు నీకు ఏ పని అయితే అప్పగించాడో అది ఏ పనైనా కానీ కదండి, సంఘంలో ఒక బాధ్యత, లేదా కుటుంబంలో ఒక బాధ్యత, లేదా సంఘంలో కూడా మందిరాల మీద ఒక బాధ్యత, అది ఏదైనా సరే నువ్వు ఎలా ఉండాలంట, నమ్మకముగా ఉన్నట్లయితే దేవుడు కూడా కొనియాడబడతాడు. మరి సంఘంలో కనుక ఒక మంచి బాధ్యతలో మనం ఉంటే వారేమంటారండి, వీళ్ళు పలానా దేవుని ఆరాధిస్తారండి, మంచిగా ఉంటారండి, మరి మంచిగా చేస్తారండి అని అంటే అది ఎవరికి గొప్ప అండి, మనము దేవునికే కీర్తి తెచ్చిన వారం అవుతాము. అలా కాకుండా మనం ఎలా పడితే అలా ఉంటే దేవునికి ఏం చేసిన వారం అవుతాం, అన్యజనుల మధ్య కూడా ఆయన్ని అవమానపరిచిన వాళ్ళము అవుతాము. అలా ఉండకుండా మరి నీకే తలాంత అయితే దేవుడు అందిపుచ్చాడో ఆ తలాంతుల్లో కూడా నీవు ఎలా ఉండాలంట, యథార్థముగా జీవించాలని లేఖన గ్రంథం మాట్లాడుతూ ఉంది. మరి 5వదిగా మనం చూసినట్లయితే దేవునికి ఇచ్చుటలో యథార్థత కలిగి ఉండాలి. చూడండి, యథార్థత లేకయే కదండి మరి బైబిల్లో మొట్టమొదటి హత్య జరిగింది కదా. మరి కయ్యూను హేబేలుని చంపింది ఎందుకండి, దేవునికి ఇచ్చిన అర్పణ నచ్చకే కదా. హేబేలు ఇచ్చిన అర్పణ దేవునికి నచ్చింది, కయ్యూని ఇచ్చిన అర్పణ దేవునికి నచ్చలేదు. చూడండి, అర్పణలో కూడా యథార్థత ఉండాలి. కొంతమంది అంటూ ఉంటారు, మరి దేవుని మందిరానికి కానీ దేవుని సేవకునికి కానీ ఏమన్నా ఇచ్చినప్పుడు ఊరికే వచ్చి నీలే వాళ్ళకి అందుకు ఇస్తున్నారు అని. నేను ఈ మాట చాలాసార్లు చాలా సందర్భాల్లో విన్నాను. మన మందిరంలో కాదులేండి, వేరే చోట. దేవునికి ఇచ్చారు అని అంటే వారికి ఊరకనే వచ్చి నీలేండి ఇచ్చేశారు అని అంటారు. ఊరకొస్తే దేవుని మందిరానికి ఇవ్వాలని ఉందా అండి? నిజంగా కష్టపడిన వాళ్ళు కూడా ఇయట్లేదు కదా. ఇచ్చే మనసు ఉండాలి కదా, ఇచ్చే మనసు. మరి మనం చూసుకున్నట్లయితే పేద విధవరాలు, ఆమె దగ్గర 2 కాసులు ఉన్నాయి, మరి ఒకటి దాచుకొని ఒకటి ఇవ్వచ్చు. లేదు, ఆయన ముందు మొక్కి, దేవా నా దగ్గర ఉంది ఇదేనయ్యా, ఇది వేసేస్తే నాకు గ్రాసం లేదయ్యా అని కామ్గా కూడా వెళ్ళొచ్చు కదండి. ఆమెను ఎవరు నిలబెట్టి అడిగేవారు కాదు. కానీ ఇచ్చే మనసు ఉండాలి. లక్షలు సంపాదించేవాళ్ళు కూడా దేవుని మందిరానికి ఒక 1000 రూపాయలు ఇమ్మన్నా ఇయ్యలేనోళ్ళు, ఇవ్వని వాళ్ళు ఉంటారు. మరి రోజు కూలికి వెళ్ళి 100 రూపాయలు పనికి వెళ్ళే వాళ్ళు కూడా దేవుని మందిరం అనగానే ముందు వచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఇచ్చే దాంట్లో యథార్థత ఉండాలి. నీవు తీర్పు తీర్చేవాడవు కాదు, తీర్పు తీర్చేది దేవుడు. మరి ఇచ్చేవారిని మనము వ్యంగ్యంగా కూడా మాట్లాడకూడదు. అది దేవుని సన్నిధిలో నీవు నోటితో చేసిన పాపం అవుతుంది. కనుక ఇచ్చే దాంట్లో కూడా ఎలా ఉండాలంటండి, యథార్థముగా ఉండాలి. దాంట్లో కూడా గొనుగుతూ సొనుగుతూ కూడా ఇవ్వొద్దని లేఖన గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంది. సొనుగులు లేకుండానే ఆయనకి ఇచ్చే పనిలో ఉండాలి. ఆయనకి ఇవ్వటం అంటే నేరుగా ఏసైకి ఏం మనం ఇవ్వం కదండి. నేరుగా వెళ్ళి ఏసైకి ఇచ్చేస్తాము ఎవరమైనా? ఇవ్వం. మన సేవకునికి ఇచ్చే దాంట్లో ఎలా ఉండాలంట, యథార్థముగా మనం ఉండాలి. లేదా మన మందిరానికి ఇచ్చే దాంట్లో మనము యథార్థముగా ఉండాలి. చూడండి, మరి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను మనం చూసినట్లయితే మరి 6 ముగ్గురు కూడా ఎలా ఉన్నారంటండి, యథార్థముగా. మరి రాజు వచ్చి అడిగారు, జనమందరూ అడిగారు, ఎంతమంది ఏ పరిస్థితులు అడిగినా కూడా వాళ్ళు ఏమన్నారండి, ఆఖరికి నిప్పుల గుండంలో వేసిన, అగ్నిగుండంలో వేసినా కూడా నీవు చూపించే విగ్రహానికి మేము మొక్కమయ్యా, మా దేవునికే మేము మొక్కుతాం. అంటే ఎలాంటి పరిస్థితి అయినా, అది ఏ పరిస్థితి అయినా, ఎలాంటి స్థితి అయినా కూడా నువ్వు ఏ మాట మీదైతే స్టాండ్ అయి ఉన్నావో దాని మీదే నిలబడి ఉండటమే యథార్థత. చూడండి, యోబు గ్రంథము
4వ అధ్యాయం 6-7 వచనాలు. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా? యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. చూడండి, ఇక్కడ అన్నీ మనకు క్వశ్చన్ మార్కులే కనపడుతున్నాయి కదండి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? జ్ఞాపకము చేసుకునుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించనా? యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా. మనం ఇక్కడ ప్రతిదీ కూడా ప్రశ్నగానే చూస్తున్నాము. ఇవన్నీ కూడా ఎవరికి వేసుకోవాలంటండి? మనకు మనమే వేసుకోవాలి. ఇక్కడ లేఖన గ్రంథంలో ఒక మాట ఉంది కదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? అలాగే యథార్థవర్తనులు ఎక్కడైనా నిర్మూలమైరా. నిర్మూలం అంటే అండి ఇంకా అది లేకుండా పోవడం. కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, కానీ వారు నిర్మూలమైనట్లు ఎక్కడైనా ఉందా అని లేఖన గ్రంథం సెలవిస్తుంది. నీవు యథార్థముగా జీవిస్తే ఇప్పటికీ శ్రమలు రావచ్చు, కానీ దేవుడు నిన్ను ఒకానొక సమయాన ఎట్లా ఉంచుతాడంటే నిన్ను తలగా ఉంచబోతున్నాడు. అందుకని నీవేం చేయాలండి? నీ యథార్థతను నీవు విడిచిపెట్టకూడదు. మరి ఆ యథార్థతను పొందుకోవడానికి నీలో ఏదైనా లోపం ఉందేమో ఆ లోపాన్ని తీసివేసుకొని నీవేం చేయాలండి? నీ ప్రవర్తనను చక్కపరుచుకోవాలి. కొంతమంది అంటూ ఉంటారు, ఇంకా మరి దేవుని నమ్ముకున్నారు, వీళ్ళు శ్రమలు వచ్చినాయి, వీళ్ళ పని అయిపోయింది, ఇంక వీళ్ళు లెగవటం కష్టం, వీళ్ళు ఇంక అప్పుల బాధలో పడిపోయారు, మరి బంధువులతో హేళన పడ్డారు, మరి అందరి మధ్య కృంగిపోతున్నారు, ఇంక వీళ్ళు లెగవటం కష్టం అని కదండి. కానీ సమస్తాన్ని సాధ్యం చేయగల గొప్ప దేవుడు ఎవరంటే మన దేవుడే. అది ఎలాంటి పరిస్థితి అయినా కానీ వీరందరి మధ్యలో నుంచి నిన్ను ఒకానొక దినమున నిన్ను తలగా నిలబెట్టబోతున్నాడు. అలాంటి నిలబడేదానికి ఇక్కడ ఆయన అంటున్నాడు కదా, నీ నిరీక్షణకు ఆధారము కాదా? నీవు ఆయన యందు కేవలము నమ్మిక ఉంచి నిరీక్షణ మాత్రమే కలిగి ఉండాలి. ఈ శ్రమలన్నిటిలో నుంచి లేపగలిగిన గొప్ప దేవుడు కదండి. మాట సాయం చేస్తారు, మరి డబ్బు సాయం చేస్తారు, కానీ మనల్ని నిలబెట్టేది ఎవరయ్యా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. మరి అలాంటి ఒక యథార్థ స్థితిలో మనం ఉన్నట్లయితే మనల్ని దేవుడు ఎలా ఉంచుతాడంటే అండి, తలగా ఉంచుతాడు, కానీ నిన్నెప్పుడు కూడా నేను తోకగా ఉంచను అని లేఖన గ్రంథం సెలవిస్తుంది. చూడండి, చివరిగా సంకీర్తనలు 41వ సంకీర్తన 12వ చరణం. 41వ సంకీర్తన 12వ చరణం. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టదు. చూడండి, ఇక్కడ మనకి మనమే ఈ మాట అనుకోవాలి కదండి. అలాంటి ఒక స్థితిలోనికి మనందరము రావాలి. ఇక్కడ అంటున్నాడు కదా, నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు, నీ సన్నిధిని నిత్యము నన్ను నిలువబెట్టుదువు. చూడండి, మరి యథార్థత కలిగిన జీవితాల్లో మనం ఉన్నట్లయితే ఆయన సన్నిధిలో మనము నిత్యము నిలబడే వారముగా ఉంటాము. లేదా యథార్థత లేకుండా జీవించినట్లయితే దేవుని సన్నిధిలో మనము కూడా నిలువలేము. ఆయన కళల్లోకి లేదా ఆయన ముఖ దర్శనము చేసే స్థితిలోనికి మనము ఉండము. అంటే ఆయన ముఖ దర్శనము చేయడం అంటే వాక్యాన్ని మనము నిలువరముగా చదవలేము కదండి. మోషే అంతటి వాడే మరి ఆయన ముఖ దర్శనాన్ని చూడలేకపోయాడు కదండి. మనమే పాటి వాళ్ళం ఆయన ముఖం చూస్తానికి. కానీ ఇప్పుడు మనకు తోడై ఉన్న ఆత్మదేవుని కూడా మనము ఎదుర్కొనలేము కదండి. మరి నిత్యము ప్రార్థనలు చేసి దేవుడు ఎన్నుకొన్నటువంటి మోషేనే ఆయన ముఖ దర్శనాన్ని చూడలేక ఆయన పక్క నుంచి లేదా బండ సందులో నుంచి ఆయన చూసినట్లు లేఖనం చెప్తూ ఉంది. మరి మనము అంతటి వారము కాదు, కానీ మనము యథార్థముగా జీవించి నిత్యము ప్రార్థన చేస్తూ ఆయన సన్నిధిలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుని ముఖ దర్శనాన్ని మనము
పొందుకునే వారముగా ఉంటాము కదండి. కొంతమంది అయితే మనము కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉన్నాము, పరిశుద్ధాత్ముడు చూడండి కొన్ని ప్రకటనలో కానీ మరి కొన్ని ఫ్లెక్సీల్లో కానీ మనం చూస్తాం, హోర్డింగ్స్లో కానీ ఏమనంటే వాక్యోపదేశకులు ఎవరని, పరిశుద్ధాత్మ దేవుడని. కానీ అక్కడ బోధించేది ఎవరండి, ఒక సాధారణమైన వ్యక్తి. ఎప్పుడు కూడా ఎవరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడని సంబోధించడానికి వీలు లేదు. ఒక వ్యక్తి అంతే, ఆ పేరు మెన్షన్ చేసుకోవాలే తప్ప పరిశుద్ధాత్మ దేవుడు మరి పరిశుద్ధాత్మతో నింపబడి నీ వాక్యం చెప్తావేమో కానీ వాక్యం చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవుడు కాడు కదండి. దేవుడు ఆత్మ ప్రేరేపణ నీకు ఇచ్చి నీ వాక్యం చెప్తావే తప్ప నీవు ఎన్నటికి పరిశుద్ధాత్మ దేవుడువు కాలేవు. మరి అలాంటి ఒక ప్రకటన చేసుకున్నారంటే అది చాలా తప్పు, దేవునికి అవమానకరముగా ఉంటుంది. కనుక నీవు నేను కూడా మరి యథార్థతను కాపాడుకుంటూ నిత్యము దేవుని సన్నిధిలో నిలవబడే ఒక ఒలీవ మొక్కల వలె మన కుటుంబాలను కూడా మన బిడ్డలందరినీ కూడా తన భోజనపు బల్ల చుట్టూ ఉంచే బిడ్డలుగా ఉంచాలని మరి నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఈ రీతిగా ఉపయోగించుకుంటూ మరి అయ్యగారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియచేసుకుంటూ మరి ఇలాంటి దీవెనలు కృపలు మరి మనందరికీ కలుగజేయలాగున ఆ త్రియేక దేవుని వేడుకుంటూ నా ఈ మాటలు నేను ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.